దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 9వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 89వ సంకీర్తన 5వ వచనాన్ని ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనలు 89:5 ధ్యాన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము దేవుని ఆశ్చర్యకార్యములను ఆయన విశ్వాస్యతను ధ్యానించుకుంటున్నాము. యెహోవా దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములు ఎంత గొప్పవో, అంతటి ఆశ్చర్యకార్యములు ఎందుకు చేసెనో, ఎవరి కొరకు చేసెనో పరిశుద్ధ గ్రంథమందలి లేఖనాలను బట్టి మనము తెలుసుకుందాము. సమూయేలు ప్రవక్త వ్రాసిన గ్రంథము, మొదటి గ్రంథము ప్రవచనాన్ని విందాం. ఏమని రాశారో సమూయేలు ప్రవక్త గారి ద్వారా వినిపించబడిన ప్రవచనాన్ని మనము ఇప్పుడు విందాము. సమూయేలు గ్రంథములోని మొదటి గ్రంథములోని 12వ అధ్యాయము 24వ వచనములో ఆయన మీ కొరకు, అంటే ఇక్కడ ఆయన కొరకంటే, ఆయన మీ కొరకు అంటే ఏంటి? ఆయన అంటే ప్రభు దేవుడు మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసినో అది మీరు తలంచుకొని యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకమని సమూయేలు ప్రవక్త ప్రవచించుచున్నాడు. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటే ఆయన చేసిన గొప్ప కార్యాలను మనము తలంచుకోవాలి. ఆ యొక్క గొప్ప కార్యములను మనము విని, అసలు మనకి ఆయన చేస్తున్న గొప్ప కార్యములను వింటుంటే మనకి భయమేస్తుంది. ప్రభువారు ఇంత గొప్ప కార్యములను మన కొరకు చేసినా అని. అందుకు ఆయన యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి అని అంటాడు సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త ప్రవచించుచున్నాడు. ఆ ప్రకారంగా ఆకాశ వైశాల్యమే కాదు, సృష్టి అంతా మానవుల కొరకే కలుగు చేశాడు. సృష్టి మొత్తం ఒక్క మానవుడి గురించి చేశాడు. అసలు మానవుడిని ఎందుకు చేశాడు దేవుడు? మనం పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి, లేఖనాలను బట్టి మనము ఆలోచిస్తే ఆయన్ని మానవులు స్తుతించాలన్నటువంటి కోరిక మీద మానవుల్ని సృజించారు. ఈ మానవుడి యొక్క మనుగడకి సర్వ సృష్టి అంతా మానవుడి కొరకే ఏర్పడి ఉన్నది. ఏర్పాటు చేశాడు దేవుడు. మానవుని మనుగడకు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆ మాట మనము గుర్తుంచుకోవాలి. ఏ మాట అండి? దేవుని యందు భయభక్తులు కలిగి నిష్కపటులై ఉండాలి. ఎందుకని? ఆయన స్తుతించుకొనుటకు చేయబడ్డ మానవుడు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండాలి. స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటే దేవుని యొక్క సంపూర్ణ కోరిక అది నెరవేరుతుంది. దేవుని యందే భయభక్తులు కలిగి ఉండాలి. అపవాది చెడ్డ మాటలకు చెడ్డ క్రియలకు మనము
లోనయ్యి మనము దేవునికి దూరం అవ్వకూడదు. మనము నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించాలి అని పరిశుద్ధ గ్రంథములో సమూయేలు ప్రవక్త గారి ప్రవచనాన్ని మనము గుర్తుంచుకోవాలి. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకే ఆరోపించాలి. మధ్యలో మానవుల గురించి మనము గొప్పగా చెప్పుకోకూడదు. ప్రతి ఒక్కడూ రేపు దేవుని ఎదుట నిలబడవలసిందే, అందరూ కూడాను. అందుకని మనం ఏం చేయాలి? దేవుని విశ్వసించాలి, దేవుని నమ్మాలి, దేవుడంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని పేరు వింటేనే గడగడ వణుకు పుట్టాలి. ఎందుకు? ఆయన సర్వ సృష్టికర్త, మనలందరినీ సృష్టించినటువంటి దేవుడు. మనము ఒకరికొకరము గొప్పలుగా పోకుండా, చెప్పుకోకుండా మనం ఏం చేయాలి? ఆ మహిమ ఆ దేవునికే చెందాలి. అది దేవుడే అంటున్నాడు ఆ మాట. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుంచుకుందాము, మనము దేవుని నామమునకు చెందవలసిన ప్రభావం ఆయనకే చెందాలి. కీర్తనకారుడు 29వ అధ్యాయము 2వ వచనములో వివరిస్తున్నాడు. మహిమా ప్రభావములు ఆయనకే చెందుటకు మన చుట్టూ ఆయన దూతల కావలియుండి మనలను రక్షించుటకు నరరూపములో కూడా ప్రత్యక్షమవుతారని కీర్తనకారుడు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త సుమా ప్రియ దేవుని బిడ్డలారా, మన నోటి నుండి నిత్యము స్తుతి స్తోత్రము రావాలి. దేవునికే ఆ మహిమ చెందాలి. దేవుడే గొప్పవాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనలను రక్షించటానికి దేవదూతలు నరరూపములో కూడా ఉంటారట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట మనము తెలుసుకుంటున్నాము. దేవుని విశ్వాస్యతను బట్టి దేవదూతలు కూడా స్తుతులు చెల్లిస్తుంటారు. మనం ఎంత ఆలోచించుకుంటే మనం ఎక్కడ వాళ్ళము, ఎంతటి వాళ్ళము మనము. దేవుని చేత మనము సృజింపబడిన వారిని దేవునికి లోబడి ఉండాలా లేదా? దేవునికి లోబడే జీవించాలి. దేవునికి లోబడి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుండాలి. దేవుని విశ్వాసతను బట్టి దేవదూతలు కూడా స్తుతులు చెల్లిస్తున్నారని మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఆ ప్రకారంగా మన కొరకు ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను మదిలో తలంచుకుంటూ నిత్యము స్తుతులు స్తోత్రములతో దేవుని మహిమపరచుచు పరలోకాశీర్వాదాలు పొందుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవము గల నాయన, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను తండ్రి, లోతైన వాక్యాలను తండ్రి మేము తెలుసుకొని నీ యందు భయభక్తులు కలిగి ఉండులాగున ఎల్లప్పుడూ తండ్రి నిత్యము నీకు మహిమ చెందులాగున తండ్రి దేవా, నీ యొక్క వాక్యాలను మేము ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి ప్రభువా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నిష్కపటులమై పూర్ణ హృదయముతో నిన్ను సేవించుచు నీ భాగ్యాన్ని, నీ కృపను, నీ దయను మేము పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.